టు సైన్మా 2.0. ఒక్క అప్డేట్ ప్లీజ్ అంటూ వార్ 2 గురించి తెలుసుకోవాలని అభిమానులు చాలా ఆరాటపడుతున్నారు. పైగా దేవర కూడా దుమ్ము దులిపేస్తూ ఉండడంతో వార్ 2 పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వార్ 2 పై అద్దరిపోయే అప్డేట్ వచ్చింది. ఇప్పుడు అది తెలిసాక పండగ చేసుకుంటున్నారు తారక్ అభిమానులు. దేవర సినిమాతో ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాతో హిట్ కొట్టి కొత్త చరిత్రకు తెరతీశారు తారక్. 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండిపోయిన రాజమౌళి శాపానికి విముక్తి కలిగించారు. రాజమౌళితో సినిమా చేసి ఆ తర్వాత ఏ సినిమా చేసినా ఆ హీరోకు ఫ్లాప్ తప్పదనే సెంటిమెంట్ కు బ్రేక్ చెప్తూ ఇంటా బయట దేవరతో కలెక్షన్ల జాతర క్రియేట్ చేస్తున్నారు ఎన్టీఆర్. బాలీవుడ్ లోనూ దేవర అద్దిరిపోయే కలెక్షన్స్ తీసుకొస్తున్నాడు. ఆల్రెడీ RRR తో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు దేవరతో మార్కెట్ ఓపెన్ అయింది. దాన్ని వార్ 2 తో మరింత పెంచుకోవాలని చూస్తున్నారు తారక్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పై మేజర్ అప్డేట్ వచ్చింది. వార్ 2 షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే తారక్ హృతిక్ రోషన్ పై వచ్చే సోలో సీన్స్ అన్ని పూర్తి చేశారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఇప్పుడు ఫేస్ ఆఫ్ సీన్స్ పై ఫోకస్ చేశారు. ఇందులోనూ చాలా వరకు సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిపోయింది. హృతిక్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారంటే అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేది డాన్స్లే కాబట్టి దానిపై ఫోకస్ చేశారు మేకర్స్. ఇప్పుడు వార్ 2లో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ పై అద్దిరిపోయే సాంగ్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. అక్టోబర్ 3వ వారంలో ఈ పాట చిత్రీకరణ ఉండబోతోంది. మొత్తానికి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే 70mm స్క్రీన్ కు పూనకాలు ఖాయమేనేమో. 50 ఏళ్ల కెరియర్లో ఎన్నో చూశారు రజనీకాంత్. ఇప్పుడు ఆయన కొత్తగా సృష్టించాల్సిన రికార్డ్ ఏదైనా ఉంటుందా చెప్పండి. కానీ రేస్లో ఉన్నప్పుడు తప్పదు కదా, ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సూపర్ స్టార్కు ఇదే జరుగుతోంది. తాజాగా రజనీ ముందు కొన్ని లక్ష్యాలున్నాయి. మరి వాటిని వేటయాన్తో పూర్తి చేస్తారా? తమిళ ఇండస్ట్రీలో మంచి రేస్ నడుస్తోంది. ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా అక్కడ రజనీ రాజ్యమే నడుస్తోంది. కానీ సడన్ గా విజయ్ రేస్ లోకి వచ్చారు. ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. మొన్న విడుదలైన గోడ్ కూడా మిగిలిన భాషల్లో ఫ్లాప్ అయినా ఒక్క తమిళనాడులోనే 230 కోట్లకు పైగా వసూలు చేసింది. విజయ్ గత సినిమా లియో కూడా తమిళనాడులో సోలోగా 200 కోట్లు దాటింది. అక్కడ కేవలం 3 సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా వసూలు చేశాయి. అందులో 2 విజయ్వే ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ కూడా 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ లిస్ట్ లో ఇంకా రజనీ పేరు ఎంట్రీ కాలేదు. వేటయాన్తో ఇది చేయాలని చూస్తున్నారు సూపర్ స్టార్. జైలర్ అప్పుడు కనిపించిన సందడి వేటయాన్ సమయంలో కనిపించట్లేదు. కానీ సూపర్ స్టార్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాటింగ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అక్టోబర్ 10న జరగబోయేది అదే అని నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి చూడాలిక గోట్ను దాటేసి విజయ్ పై రజనీ తన ఆధిపత్యం చూపిస్తారో లేదో. ఈ రోజుల్లో సినిమా 10 రోజుల ఆటమే గగనం అనుకుంటే ఓ సినిమా ఏకంగా 50 రోజుల నుండి నాన్ స్టాప్ రికార్డ్స్ కొడుతూనే ఉంది. రికార్డ్స్ కు సైతం బోరొచ్చేలా ఆ సినిమా జర్నీ సాగింది. స్టార్ హీరోలు లేకుండా భారీ బడ్జెట్ కాకుండా వచ్చిన స్త్రీ 2 ప్రయాణం ముగిసింది. ఇప్పుడు మరి ఆ సినిమా సాధించిన రికార్డులేంటో ఒకసారి చూద్దామా? కొన్ని సినిమాలు ఆడియన్స్ కు ఎందుకంత కనెక్ట్ అవుతాయో చెప్పడం కష్టం. కొన్నిసార్లు విడుదలయ్యే టైం కూడా సినిమా రిజల్ట్ని మార్చేస్తుంది. అలా స్త్రీ 2 జాతకం కూడా మారిపోయింది. ఆగస్టు 15న విడుదలైన స్త్రీ 2కు ఎవ్వరూ ఊహించని స్థాయిలో 850 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. నిజం చెప్పాలంటే ఆ సినిమా దర్శక నిర్మాతలకు కూడా షాక్ ఇచ్చుంటాయి ఈ కలెక్షన్స్. బాలీవుడ్ లో ఒక్క రికార్డును కూడా వదలకుండా పీకి పారేసింది స్త్రీ 2. షారుఖ్ ఖాన్ నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి యానిమల్, మధ్యలో వచ్చిన బాహుబలి 2 వరకు అన్నింటినీ తుడిచేసింది ఈ చిత్రం. అక్టోబర్ 10 నుంచి ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. ఇప్పటికే వచ్చినా కూడా రెంటల్ పాలసీలో రన్ అవుతోంది స్త్రీ 2. మరో వారం రోజుల్లో స్త్రీ 2 థియేట్రికల్ జర్నీకి ఫుల్ స్టాప్ పడబోతోంది. ఈ 50 రోజుల్లో ఏ బాలీవుడ్ సినిమాకు రాని ఘనత స్త్రీ 2 సినిమాకు వచ్చింది. కేవలం హిందీలో మాత్రమే 630 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది స్త్రీ 2. ఈ సినిమాకు ఓవర్సీస్ కాస్త హెల్ప్ అయి ఉంటే 1000 కోట్ల మార్క్ అందుకునేది. ఏదేమైనా స్త్రీ 2 బాలీవుడ్ లో హర్రర్ సినిమాలకు నయా ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. కొత్తగా వచ్చిన గ్లామర్ ఇమేజ్ అనుపమ పరమేశ్వరన్ కు వర్కౌట్ కాలేదా? గ్లామర్ క్వీన్ క్యారెక్టర్స్ కు ఈమె సరిపోదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారా? ఎందుకు టిల్లు స్క్వేర్ లాంటి విజయం తరువాత కూడా అనుపమకు తెలుగులో ఆఫర్స్ రావట్లేదు? టిల్లుగాడు తెచ్చిన గ్లామర్ ఇమేజ్ అనుపమ పరమేశ్వరన్ ను కన్ఫ్యూజన్ లో పడేసిందా? ఇండస్ట్రీలో హోమ్లీ ఇమేజ్ రావాలంటే టైం పడుతుంది. కానీ గ్లామర్ క్వీన్ అనే ముద్ర రావాలంటే ఎంతసేపు? ఒక్క సినిమా చేసినంతసేపు అంతే. ఇన్నాళ్ళు హోమ్లీ బ్యూటీ నీడలోనే ఉండిపోయిన అనుపమ టిల్లు స్క్వేర్తో డోస్ పెంచేశారు. ఒక్క సినిమాతోనే తన ఇమేజ్ రూపురేఖలు మార్చేసుకున్నారు. ఇప్పుడు అనుపమ అంటే కేర్ ఆఫ్ గ్లామర్ అన్నమాట. కెరీర్ మొదటి నుంచి పక్కింటమ్మాయి పాత్రలే చేసిన అనుపమ పరమేశ్వరన్ రౌడీ బాయ్స్ నుంచి రూట్ మార్చారు. టిల్లు స్క్వేర్తో గేర్ మార్చారు.
గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయ్యాక అస్సలు తగ్గేదిలే అంటున్నారు ఈ బ్యూటీ. సిద్ధు జొన్నలగడ్డతో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ కూడా చేశారు అనుపమ. కానీ ఆ తర్వాత ఈ భామకు ఆఫర్స్ అయితే పెద్దగా రావట్లేదు. అనుపమ కెరీర్ ఇకపై ఎలాంటి టర్న్ తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. టిల్లు స్క్వేర్ తర్వాత పరదా అనే సినిమా సైన్ చేశారు ఈ బ్యూటీ. స్టార్స్ నుంచి అయితే ఎలాంటి పిలుపు రాలేదు. మీడియం రేంజ్ నుంచి కూడా ఆఫర్స్ లేవు. దర్శక నిర్మాతల మౌనం అనుపమ పరమేశ్వరన్ కెరీర్ను ఎటువైపు తీసుకెళ్తుందనేది చూడాలిక. అనుకున్నదొకటి అయినదొకటి అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ల విషయంలో అదే జరిగింది. క్రేజీ సినిమాలు, పైగా స్టార్ హీరోలు, కావాల్సినంత బడ్జెట్, ఇలా ఫుల్ బ్యాకప్ తో టాలీవుడ్ పై దండయాత్రకు సిద్ధమైన ఆ బ్యూటీస్ కు ఊహించని షాక్ ఇచ్చే సినిమాలు. ఏలేద్దామని వచ్చి ఎటూ కాకుండా పోతున్నారు ఇప్పుడు వీళ్ళు. మరి వాళ్ళెవరో చూద్దామా? ఇండస్ట్రీలో ఒక్క శుక్రవారం చాలు దశ మారడానికైనా తిరగబడ్డానికైనా. తాజాగా ఇద్దరు హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది. వాళ్ళెవరో కాదు, నెల రోజుల కిందటి వరకు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్న భాగ్యశ్రీ బోర్సే, కావ్య తాపర్. మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ ఫ్లాప్స్ తో ఈ ఇద్దరి జాతకాలు ఒకేసారి తిరగబడ్డాయి. ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరిగిపోయింది. ఒకవేళ మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ కానీ హిట్ అయ్యుంటే టాలీవుడ్ కు ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ దొరికేవాళ్లే. కానీ ఇప్పుడు అలా జరిగేలా కనిపించట్లేదు. ఎంతైనా ఫ్లాప్స్ ఎఫెక్ట్ కెరీర్ పై పడుతుంది కదా. భాగ్యశ్రీ బోర్సేకు ఇంకా టైం ఉందేమో కానీ కావ్య కెరీర్ కు మాత్రం డబుల్ స్మార్ట్ తో దాదాపు ఎండ్ కార్డు పడిపోయినట్టే. డబుల్ స్మార్ట్ మాత్రమే కాదు, దానికి ముందు నటించిన అన్ని సినిమాల్లోనూ గ్లామర్ విషయంలో తగ్గేదిలే అన్నట్టే ఉన్నారు కావ్య తాపర్. కానీ హిట్స్ విషయంలోనే ఈమె వెనకబడ్డారు. ఇక భాగ్యశ్రీ బోర్సే కూడా అంతే. మిస్టర్ బచ్చన్ లో ఈమె అందాలే ప్రధాన ఆకర్షణ. రాఘవేంద్రరావు రేంజ్ లో భాగ్య గ్లామర్ ను హైలైట్ చేశారు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందే భాగ్యకు వరుస ఛాన్సులు క్యూ కట్టాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు దుల్కర్ సల్మాన్ సినిమాలు కూడా సైన్ చేశారు భాగ్య. అయితే ఇకపై కెరీర్ ముందుకు వెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా హిట్ అనేది అవసరమే. ఎంతైనా బచ్చన్ ఎఫెక్ట్ భాగ్యశ్రీపై పడుతుంది కదా. మొత్తానికి ఏలేద్దామని వచ్చి ఎటూ కాకుండా పోతున్నారు ఈ బ్యూటీస్. ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.